ఇక బదిలీలేం ఉండవు అనుకుంటున్న వేళ ఏకంగా పోలీస్ బాస్ మీదే ఈసీ బదిలీ వేటు వేసింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణాపై వేటు పడింది. ఇంకెవరిపైనా చర్యలు ఉండవులే అనుకునే లోపే డీజీపీపై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సీఎస్ జవహర్ రెడ్డి మీద కూడా బదిలీ వేటు పడడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఈసీ బదిలీ వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ మొదలు కావడానికి ముందు నుంచి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా చంద్రబాబు, పవన్ కూడా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత పలువురు ఐపీఎస్, ఐఏఎస్ల బదిలీ తర్వాత పోలీస్ బాస్, అడ్మిన్ బాస్ల మీద కూడా బదిలీ వేటు పడుతుందని అంతా భావించారు. కానీ చాలా కాలం పాటు వీరిద్దరి మీద ఎలాంటి చర్యలు లేవు. ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో ఈసీ నుంచి బదిలీలో వేటు ఆగిపోయిందేమోననే చర్చ జరిగింది. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇక డీజీపీ, సీఎస్ మీద చర్యలేం ఉండవనే భావించాయి. కానీ అనూహ్యంగా పోలీస్ బాస్ రాజేంద్రనాథ్ రెడ్డి మీద వేటు పడడంతో అందరూ షాక్కు గురయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించిన రోజే డీజీపీని బదిలీ చేయడంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదనే అసంతృప్తి టీడీపీ, జనసేన నేతల్లో ఉండేది. అధికార పార్టీకి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నా ఇప్పటి వరకు మార్చకపోవడమేంటనే చర్చ జరిగింది. ఈ విధంగా చూసి ప్రతిపక్ష పార్టీలు కూడా విసిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో డీజీపీ మీద బదిలీ వేటు పడడం కొత్త చర్చకు దారితీసింది. ఇక తర్వాత వంతు సీఎస్ జవహర్ రెడ్డిదేననే చర్చ జోరుగా సాగుతోంది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఈసీకి కంప్లైంట్ చేశాయి. అలాగే అనకాపల్లి జిల్లా తారువ ఘటనపై అనకాపల్లి బీజేపీ అభ్యర్థి కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో డీజీపీని తక్షణమే బదిలీ చేయాలంటూ ఏపీ సీఎస్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కూడా అప్పగించవద్దని ఈసీ సూచించింది. ఇక ఇవాళ ఉదయం 11 గంటల్లోగా కొత్త డీజీపీ నియామక ప్రతిపాదనలు పంపాలని ఈసీ ఆదేశించింది. 3 డీజీ ర్యాంక్ అధికారుల పేర్లివ్వాలని సూచించింది. ఈ పరిస్థితుల్లో సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ గుప్తా ఈ నలుగురిలో 3 పేర్లు ప్రతిపాదించే సూచనలు కనిపిస్తున్నాయి.